బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ కి సంబంధించిన మరొక గూఢచారి బయటపడ్డాడు. ఎస్, ఎన్ఐఏ సంస్థ అతన్ని పట్టుకుంది. రీసెంట్ గా ఈ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఎన్ఐఏ సంస్థ ఎవరు పాకిస్తానీ గూఢచారులుగా పనిచేస్తున్నారనే వాళ్ళందరి మీద కూడా ఒక కన్నేసించింది. అయితే పాకిస్తాన్ స్పైగా పనిచేస్తున్న సిఆర్పిఎఫ్ జవాన్ మోతీరామ్ జుతన్ అనే ఒక వ్యక్తి, అతను సిఆర్పిఎఫ్ జవాన్ గా ఉన్నాడు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఐ. పహల్గామ్ లో ఎప్పుడైతే అటాక్ జరిగిందో ఒక వారం రోజుల ముందు, అప్పటి వరకు కూడా పహల్గామ్ లోనే ఆ ప్లేస్ లోనే అతను విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆ వారం రోజుల ముందే అతను అక్కడి నుంచి బదిలీ అయిపోయాడు. అక్కడి నుంచి పూర్తి సమాచారంతో కూడా ఉగ్రవాది సంస్థలకి చారవేసి అక్కడి నుంచి బదిలీ అయిపోయాడు. అయితే 2023 నుంచి కూడా అతను సిఆర్పిఎఫ్ జవాన్ గా ఉన్నాడు. సడన్ గా అతను బదిలీ ఎందుకయ్యాడనే ఆరా తీసే ప్రయత్నం చేసింది ఎన్ఐఏ సంస్థ. అయితే అతనికి సంబంధించిన అకౌంట్స్ కానీ, బ్యాంక్ అకౌంట్స్ కానీ, సోషల్ మీడియా అకౌంట్స్ కానీ ఇవన్నీ కూడా చెక్ చేస్తే పాకిస్తానీ ఏజెంట్లతో ఇతను సంప్రదింపులు చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. పైగా ఇతను సిఆర్పిఎఫ్ జవాన్ గా ఉండటం, సో నిజానికి ఇది చాలా చేదు వార్త అనే చెప్పాలి. ఎందుకంటే మన ఆర్మీలోనే ఇలాంటి కొంతమంది పాకిస్తాన్ స్పైలు ఉన్నారంటే నిజానికి ఇది చాలా బాధనే చెప్పాలి. అంటే డబ్బుకి వీళ్ళు అమ్ముడుపోతున్నారు. అయితే మరి ఆ లక్షలాది డబ్బు పాకిస్తాన్ నుంచి వీళ్ళకి ఎలా వస్తుంది? అయితే సిఆర్పిఎఫ్ జవాన్ లక్షల డబ్బు ఎలా సంపాదిస్తున్నాడు? ఎన్ఐఏ సంస్థ పూర్తిగా ఇంకా ఆరా తీసే ప్రయత్నం చేస్తుంది, ఇంకా అయిపోలేదు. అంటే పహల్గామ్ అటాక్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు చాలా మంది ఆర్మీ సైన్యం కూడా కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేశారు. నాకు తెలిసిన ఒక ఆర్మీ ఆఫీసర్ కూడా నేను పర్సనల్ గా మాట్లాడినప్పుడు కూడా ఆయన ఇదే ఒక మాట అన్నారు. ఒకసారి నేను ఆయన ఏమన్నారో ఒకసారి మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తా. పహల్గామ్ కి రావాలంటే 11 చెక్ పోస్టులు దాటి రావాలి. పహల్గామ్ లోకి రావాలంటే కొన్ని లోయలు ఉంటాయి, లోతు ప్రాంతాలు ఉంటాయి, అవన్నీ దాటాలంటే అసాధ్యం. ఎక్కడైనా సరే మన ఆర్మీ సైన్యం అక్కడ చూస్తూనే ఉంటుంది, వాళ్ళ నిఘా ఉంటుంది, ఎవరు కళ్ళగప్పి దాటి లోపలికి రాలేదు. అయితే 11 చెక్ పోస్టులు మమ్మల్ని దాటి రాగలిగారంటే మేమే ఫెయిల్ అయ్యాం. ఎందుకంటే మనలో ఎవరో వాళ్ళకి సహకరిస్తున్నారు, వాళ్ళకి మన దగ్గర నుంచి సమాచారం మొత్తం కూడా అందిస్తున్నారు. 2023 నుంచి ఇప్పటి వరకు మే 21వ తేదీ వరకు కూడా పాకిస్తానీ ఏజెంట్స్ కి పూర్తి సమాచారం, ఈ మోతీరామ్ జుతన్ పూర్తి సమాచారం, కీలక సమాచారం, సైన్యానికి సంబంధించిన కీలక సమాచారం అంతా కూడా వాళ్ళకి చేరవేశాడు. అతను సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేస్తే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇతర వేరే యాప్స్ ద్వారా వెబ్సైట్లో నుంచి కూడా అతను వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా ఎన్ఐఏ సంస్థ గుర్తించింది. అయితే ఇతను అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఐగా కూడా అతను విధులు నిర్వహిస్తున్నాడు. మోతీరామ్ జుతన్ పాకిస్తానీ గూఢచార్యంగా పాల్పడ్డాడు. అయితే 6 రోజుల ముందే అక్కడి నుంచి బదిలీ అయ్యాడంటూ కూడా చెప్తున్నారు. ఇంకా పాకిస్తాన్ కి సంబంధించి ఇంకా ఎంతమంది స్పైలు ఉన్నారు? అసలు డబ్బు ఎలా వచ్చింది? డబ్బులు ఇతనికి ఇస్తుంది ఎవరు? అంటే ఈ పాకిస్తానీ గూఢచారానికి పాల్పడిన జవాన్ కి వేరే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారంటే ఇంకొకరు, మరో వ్యక్తి కూడా ఎవరో గూఢచారానికి పాల్పడుతూ వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. స్లీపర్ సెల్స్ చాలా ఎక్కువైపోయారు. రీసెంట్ గా మనం చూసాం, విజయనగరం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, పంజాబ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇలాంటి ప్రతి ప్లేసెస్ లో కూడా కొన్ని వందల స్లీపర్ సెల్స్ ఉన్నట్టు ఎన్ఐఏ సంస్థ గుర్తించింది. అందులో సిఆర్పిఎఫ్ జవాన్ ఉండటం నిజానికి చాలా చాలా చేదు వార్తనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఒక్క వ్యక్తి వల్ల యావత్ రే పగలు ఎండ వాన అని ఏమి చూడకుండా కష్టపడుతున్న మన ఆర్మీ సైన్యానికి ఇలాంటి ఒక వ్యక్తి వల్ల ఖచ్చితంగా అవమానమనే చెప్పాలి. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఎన్ఐఏ సంస్థ గుర్తించి బయటకు తీసుకొచ్చి త్వరలోనే భారతదేశంలో నడి రోడ్డు మీద వీళ్ళని ఉరి తీస్తే గాని వేరే వాళ్ళకి ఇలా గూఢచార్యానికి పాల్పడాలి, మన దేశానికి ద్రోహం చేయాలని ఒక ఆలోచన రాదు. రీసెంట్ గానే మనం చూస్తాం, జ్యోతి మల్హోత్రా కావచ్చు, సేరజ్ కావచ్చు, రెహమాన్ కావచ్చు, గుజరాత్ లో ఉన్న ఒక వ్యక్తి సత్యం సింగ్ అతను కావచ్చు, చాలా మంది, ఇప్పటికే 15 మందిని పూర్తి ఆధారాలతో గుర్తించింది అనే సంస్థ. ఒకసారి ఇతను ఎవరు, ఏంటి, ఇతను ఏం చేశాడనే పూర్తి సమాచారం మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. పాకిస్తాన్ కి గూఢచార్యం చేస్తున్న సిఆర్పిఎఫ్ జవాన్ మోతీరామ్ జుతన్
జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతడి గురించి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పర్యాటకులపై ఉగ్రదాడికి ముందు మోతీరామ్ పహల్గామ్ లోనే విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కేవలం దాడి జరగడానికి 6 రోజుల ముందే అతడు అక్కడి నుంచి బదిలీ అయినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సిఆర్పిఎఫ్ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఉన్న ఏఎస్ఐగా పనిచేస్తున్న మోతీరామ్ జట్ 2023 నుంచి దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్ గూఢాచార్య ఏజెంట్లకు అందజేస్తున్నట్లు అధికారులు సోమవారం తెలియజేశారు. ఆన్లైన్ లో అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో కొంతకాలంగా అతడి సామాజిక మాధ్యమ ఖాతా మీద సిఆర్పిఎఫ్ నిఘా పెట్టింది. దీంతో అతడి గూఢాచార్యానికి పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అతడిని 4 రోజుల పాటు కఠినంగా విచారించిన సిఆర్పిఎఫ్ సర్వీసు అతని విధుల నుంచి తొలగించింది. అనంతరం మే 21వ తేదీన ఎన్ఐఏ సంస్థకు అప్పగించింది. సోషల్ మీడియాలో పాకిస్తానీ హ్యాండ్లర్లతో మోతీరామ్ సంప్రదింపులు జరిపేవాడని విచారణలో గుర్తించారు. వారి నుంచి అతడు లక్షల్లో డబ్బు తీసుకున్నాడని, ఆ మొత్తాన్ని భార్య బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్లు కూడా అధికారులు వెల్లడించారు. మన సైనిక దళాలు సీక్రెట్ గా ఆపరేషన్లు, భద్రతా మోహరింపులు ఉన్న ప్రాంతాల సమాచారాన్ని అతడు పాక్ కు చేరవేసినట్లు తేలింది. దీనిపై ఎన్ఐఏ మరింత లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఏప్రిల్ 22న పహల్గామ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వైసారాన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి పహల్గామ్ టెర్రర్ అటాక్ పాల్పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘటన తర్వాత పాక్ గూఢాచారంపై నిఘా సంస్థలు దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర భారతంలోని చాలా చోట్ల పాక్ మద్దతున్న ఈ స్పై నెట్వర్క్ క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సో గైస్, చూస్తున్నారు కదా, సిఆర్పిఎఫ్ జవాన్ మోతీరామ్ జుతాన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఐ 2023 నుంచి కూడా పహల్గామ్ లో విధులు నిర్వహిస్తున్నాడు. 2023 నుంచి కూడా మన కదలికలు, మన ఆర్మీ సైన్య కదలికలు, మనం ఎక్కడైతే సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తున్నామో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పాకిస్తానీ గూఢాచారి ఏజెంట్ కి చేరవేశారు. ఇలాంటి వ్యక్తిని అసలు ఏం చేయాలంటారు? నేనైతే ఖచ్చితంగా నడి రోడ్డు పైన భారతదేశ పౌరుల ముందు ఉరి తీయాలని చెప్తా. అని లేదంటే ఇతన్ని ఖచ్చితంగా ఆర్మీ సైన్యానికి అప్పచెప్పాలి. వాళ్ళ శిక్షలు ఇస్తేనే చాలా కఠినంగా ఉంటాయి ఆర్మీ సైన్యం. ఎందుకంటే ఇతను చేసిన ఆ తప్పుడు పనికి ఉన్న ఆర్మీ సైన్యాన్ని తలదించుకుంటుంది కాబట్టి. మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైతే పహల్గామ్ అటాక్ జరిగిందో దాని తర్వాత చాలా మంది ఆర్మీ సైనికులు స్పందించారు. 11 చెక్ పోస్టులు దాటి వాళ్ళు మమ్మల్ని దాటి రావాలంటే అది కష్టం, అది అసాధ్యం, ఎవరో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, ఇంట్లో దొంగ ఈశ్వరుడికైనా దొరకడంటారు. అలాంటిది మన వాళ్ళే ఎవరో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు లోపలికి వచ్చి మా కళ్ళ కప్పి మాకు తెలియకుండా వాళ్ళపైన అటాక్ చేయగలిగారంటే ఎవరో హెల్ప్ చేస్తున్నారు. చాలా మంది ఉన్నారు స్లీపర్ సెల్స్. ఏం దొరకట్లేదా? విజయనగరంలో దొరికారు కదా, హైదరాబాద్ లో దొరుకుతున్నారు కదా, ఢిల్లీలో దొరుకుతున్నారు కదా, ప్రతి ప్లేస్ లో కూడా స్లీపర్ సెల్స్ చాలా మంది ఉన్నారు. ఎన్ఐఏ సంస్థ వాళ్ళందరిపైన నిఘా పెట్టింది. త్వరలో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొస్తుంది. వీళ్ళందరినీ కూడా మన భారత సైన్యానికి ఖచ్చితంగా అప్పచెప్పాలి. వీళ్ళకి శిక్షలు వాళ్ళే వేయాలి. వరుసగా నుంచోబెట్టి పాయింట్ బ్యాంక్ లో గన్న పెట్టి వాళ్ళని షూట్ చేస్తే గానీ మరొక వ్యక్తికి మన దేశానికి ద్రోహం చెయ్యాలి అని ఒక ఆలోచన అయితే ఖచ్చితంగా రాకూడదు. ఇలా ఎంతమంది ఉన్నారు, నిజానికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సిఆర్పిఎఫ్ జవాన్ ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడంటే దీనికన్నా చేదు వార్త మరొకటి లేదు. నిజంగా ఒక పక్క ప్రాణాలు అర్పిస్తున్నారు కొంతమంది జవాన్లు. త్రివిధ దళాలు సీక్రెట్ ఆపరేషన్స్ లో భాగంగా వాళ్ళు ప్రాణాలకి తెగిస్తున్నారు. సీక్రెట్స్ అన్ని కూడా చెప్పేస్తుంటే ఇంకా వాళ్ళు ఎలా యుద్ధం చేయగలుగుతారు? ముందు ఇలాంటి పురుగుల్ని భారతదేశంలో ఏరేస్తే మనకి సగం దరిద్రం గోళ వదిలిపోద్దని నాకైతే అనిపిస్తుంది. చాలా మంది ఉన్నారు, వీళ్ళందరి మీద కూడా ఎన్ఐఏ సంస్థ గురి పెట్టింది. ఈ వీడియో బహుశా నాకు తెలిసి ఎక్కడ తలదాచుకుంటున్నా హైదరాబాద్ లో కానీ, విశాఖపట్నంలో కానీ, విజయనగరంలో కానీ వాళ్ళు కూడా చూస్తారు. మర్యాదగా మీరు పోలీసులకి లొంగిపోతే సరే, లేదంటే మాత్రం మీకు ఖచ్చితంగా భారతదేశం యొక్క ఎన్ఐఏ సంస్థ యొక్క ఆర్మీ జవాన్ యొక్క చేతి రుచి ఎలా ఉంటుందో ఖచ్చితంగా మీరు అందరూ చూస్తారు. ఆల్రెడీ చూస్తున్నారు, చుక్కలు చూపిస్తున్నారు ఒక్కొక్కరికి. సో ఇలాంటి వ్యక్తిని మీరు ఏం చేయాలంటారు? ఈ సిఆర్పిఎఫ్ జవాన్ కి ఎలాంటి శిక్ష పడాలంటారు? మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా చెప్పేశాడు ఇతను, సీక్రెట్స్ అన్ని కూడా చెప్పేశాడు. ఆ విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ లో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.